పోనీ బాగుందిరా, ఏదో అప్పు చేస్తున్నాడో ఏదో చేస్తున్నాడో, లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది, తర్వాత చూసుకోవచ్చులే అనుకోవడానికి ఇసుక, సారా, పెట్రోల్, వెహికల్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ ఛార్జెస్ పెరగనిదంటూ ఏదీ లేదు. అన్నీ పెరుగుతూనే ఉన్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, ఆస్తులు అసలు ఏమీ ఏర్పట్టలేదు. ఏంటి సొల్యూషన్ అని మనం లాస్ట్ టైం అడిగితే ఇదే మీరు చెప్పే సొల్యూషన్. ఇంకా ఎక్కువ అప్పులు చేయడం, దీన్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నిన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాసిన దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఏమని? పరిస్థితులు బాగోలేవు కాబట్టి దీన్ని పెంచుతున్నాం. ఈ 180% పెంచడానికి కారణం ఏంటంటే పరిస్థితులు బాగోలేవు, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వలేదు, మనకేమో కోవిడ్ వచ్చి మనకి పడిపోయింది అని చేత తప్పనిసరి అయ్యి ఈ రకంగా 180% పెంచుతున్నామని ఆయన చెప్పాడు. అంటే ఇంకెలా మనం ఉన్నవి తినేసి తర్వాత అడుక్కు తినడమేనా? ఎప్పటికైనా ఏమన్నా ఉందా మార్గం? పోనీ కేంద్రం నుంచి ఏమన్నా తేగలుగుతున్నారా అంటే అక్కడ ఏమి తేలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. సీఎం అవగానే అడుగుతూ ఉంటాం స్పెషల్ కేటగిరీ స్టేటస్, కానీ ఎవరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది. ఎవరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇబ్బందానికి, పోలవరం ఏమో యాక్ట్లో ఉన్న ఇబ్బందానికి, మేము కోర్టులో ఏదో వేసి కనీసం అందులో ఈయన రిప్లై వేస్తాడు అంటే కౌంటర్ కూడా వేయలేదు స్టేట్ గవర్నమెంట్. నిజమే పోలవరం డబ్బులు ఇవ్వాలి అని ఒక మాట వేయచ్చు, 2 ఏళ్ళు ఎందుకు వేయట్లేదు స్టేట్ గవర్నమెంట్ అడగండి అని. కోర్టుకి వెళ్ళి ఒక వెసులుబాటు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, అది కూడా వాడుకోవడానికి సిద్ధంగా లేరు. కోర్టే ఇస్తుంది జడ్జిమెంట్, ఎందుకు ఆప్ చేస్తావు చెప్పని కేంద్రాన్ని అడుగుతుంది. కమిట్ అయినటువంటి డబ్బు ఎందుకు ఇవ్వట్లేదు ఎక్కడుందో నాకు తెలియట్లేదు. కానీ గవర్నెన్స్ విషయంలో ఈ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు డిజాస్ట్రస్గా ఫెయిల్యూర్ అయ్యారు. ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఇంత మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం, నెక్స్ట్ 30 ఏళ్ళు సీఎం ఉంటానని చెప్పినటువంటి మనిషి, నెక్స్ట్ పదవి స్వీకారం నాడు ఇప్పటి వరకు ఏ సీఎం మాట్లాడిన విధంగా ఆయన పబ్లిక్ స్పీచ్ ఇస్తూ ఏం చెప్పాడు? కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తున్నా, 6 నెలల్లో మీరే చెప్తారు అందరూ అవినీతి లేని ప్రభుత్వం ఇచ్చాడ్రా అని కూడా అన్నాడు ఆయన. నేను నమ్మాను, ఎందుకంటే యంగ్ పర్సన్ అయ్యాడు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మెజార్టీతో సీఎం అయిన వ్యక్తి, అతనికి ఎంతసేపు దృష్టి ఈ సీఎం ఎలా కంటిన్యూ అవ్వాలని ఉంటుంది తప్ప, సీఎం కంటిన్యూ అవ్వడానికి ఒకే ఒక మార్గం, మన పక్కనే ఉన్నాడు నవీన్ పట్నాయక్, అక్కడ ఏమీ లేదు డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ, ఎందులోనూ అతను ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి. ఇండియా మొత్తంలో ఒరిస్సా ఏమి గొప్ప స్టేట్ కాదు, కానీ ప్రజలందరూ నమ్మారు ఇతను కరప్ట్ కాదు అని. అందుకే మళ్ళీ ఎన్ని పార్టీలు ఎలా పోటీ చేసినా సరే అతను నెగ్గుతున్నాడు. ఈవేళ పక్కన తమిళనాడులో మొదలెట్టాడు స్టాలిన్. వాళ్ళకు కూడా చాలా అవినీతి ఆరోపణలు, చాలా గొడవలు ఉన్నాయి. కరుణానిధి మీద, ఇతని పార్టీ మీద, వీళ్ళ చెల్లెలే జైలుకి వెళ్ళి వచ్చింది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే ఈవేళ వచ్చాడు అనుకున్నాడు ఇది ఒకటి పనిచేస్తుందిరా మనకని. మీ ప్రభుత్వంలో అలా జరుగుతుందా? ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఎక్కడ లేదు కరప్షన్ అంటే చెప్పలేకపోతున్నాం. అంత ఎక్కువగా ప్రతి ఇష్యూలోనూ ప్రతి వాడు రోడ్డు మీద అయితే మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నారు కంట్రోల్ ముందు చూస్తుంటేనే ఏమి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోవటానికి ప్రజల్లో ఎందుకైతే కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఓట్లు అయితే వేశారో అందులో ఒక్క తప్పు రైట్ చేశామని చెప్పానండి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుని నేను రైట్ చేశాను. చంద్రబాబు నాయుడు పోలవరం తను తీసుకున్నాడు, తప్పది అన్నావు, నువ్వు అప్పచెప్పే వాళ్ళకి నువ్వు తీసుకున్నావు. చంద్రబాబు నాయుడు డబ్బులు తేలేకపోయాడు, నువ్వు తెచ్చావా? నువ్వు తేలేకపోయావు. చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేలేకపోయాడు, నువ్వు తెచ్చావా? నువ్వు తేలేకపోయావు. మొత్తం అందులో ఉన్నవి చంద్రబాబు నాయుడు మనకు హైదరాబాద్ నుంచి రావాల్సిన 30,000 కోట్లు తేలేకపోయాడు, రాజీ పడిపోయాడు. నోటు కేసు నువ్వు 2 ఏళ్ళు అయింది, నువ్వు తేగలిగావా? నువ్వు తేలేకపోయావు. నీకు ఎక్కడ ఉంటుంది? ఇంకా మనం దాని గురించి ప్రయత్నం చేస్తున్నాడు. పార్లమెంట్లో గొడవ చేశాడు, నిన్న మీటింగ్ అయింది, అపోజిషన్ అంతా బాయ్కట్ చేశారు. ఈయన కూడా బాయ్కట్ చేసి ఉండవలసింది. మా పోలవరం సంగతి, స్పెషల్ కేటగిరీ సంగతి తేలినంత వరకు మేము రాం, మాకు గౌరవం ఉంది రాజ్యాంగ దినోత్సవం, కానీ మేము ఈ మీటింగ్కి రావట్లేదు. వీళ్ళు వెళ్ళిపోయారు, టీడీపీ వెళ్ళిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.